వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో ఆకస్మిక అదృష్టం ఎవరికి ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. ఒక సమయంలో నార్మల్ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి సడన్గా కొద్ది కాలంలోనే ఆర్థిక అభివృద్ధి, ఇల్లు, కారు, బంగ్లా ఇలాంటివి ఏర్పడతాయి. అందరూ అనుకోవడం వీరికి ఏదో నిధి దొరికి ఉంటుంది అని మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఇలా సడన్గా జీవితం విలాసవంతంగా మారడానికి కారణం అదృష్టం. కష్టపడకుండా వచ్చే ధనం సడన్ అదృష్టం. అంటే బంధువులు ఆస్తి వీళ్ల పేరుపై వ్రాయడం, స్పెక్యులేషన్లో ధనం రావడం, లాటరీలో ధనం రావడం ఇలాంటివి ఎవరికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గ్రహరీతిగా ఏ గ్రహాలు దీనిని సూచిస్తాయి అన్నప్పుడు ముఖ్యంగా జాతకంలో భాగ్యాధిపతి అయిన 9వ స్థానాధిపతి బాగుండాలి. మీ లగ్నానికి 9వ స్థానాధిపతి ఎవరో వారే భాగ్యాధిపతి. కాలచక్రానికి భాగ్యాధిపతి గురువు. మీ లగ్నానికి భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి. ఇక ఆకస్మికం అనే వార్తకు 3 స్థానాలు బాధ్యతను వహిస్తాయి. అందులో మొదటిది 8వ స్థానం, రెండవది 6వ స్థానం, 3వ స్థానం 12వ స్థానం. ఆకస్మికంగా జరిగే అన్ని సంఘటనలకు ముఖ్య స్థానం 8వ స్థానం. మనం ఎదురు చూడని సంఘటనలను ఏర్పరిచే స్థానం 8వ స్థానం 100% ఫలితాలను ఇస్తుంది. దాని తర్వాత 75% ఫలితాన్ని 6వ స్థానం ఇస్తుంది. తర్వాత 12వ స్థానం 50% ఫలితాలను ఇస్తుంది. సో ఈ 6, 8, 12 అనబడే దుస్థానాలు ఆకస్మిక అదృష్టాన్ని ఇచ్చే స్థానాలుగా ఉంటాయి. దురదృష్టాన్ని కూడా ఈ స్థానాలే ఇస్తాయన్నది మీరు మరచిపోకూడదు. ఒకరికి ఇలాంటి ఆకస్మిక అదృష్టాన్ని ఈ స్థానాలు ఎప్పుడు ఇస్తాయి అంటే, మీ భాగ్యాధిపతి అనబడే 9వ స్థానాధిపతి మంచి స్థితిలో ఈ 3 స్థానాలలో ఏదో ఒక స్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దశాభుక్తుల కాలంలో మీకు ఆకస్మిక అదృష్టాన్ని ఇస్తారు. ఏ జాతకంలోనైనా సరే 6, 8, 12 స్థానాలలో భాగ్యాధిపతి అని పేర్కొనబడే 9వ స్థానాధిపతి మంచి స్థితిలో ఉండి దశాభుక్తులు నడుపుతారో వాళ్లకు సడన్ అదృష్టం నిశ్చయం. ఈ 6, 8, 12 స్థానాలలో భాగ్యాధిపతి మంచి స్థితిలో ఉండాలి అనేది అండర్లైన్ చేసుకోండి. సో మంచి స్థితిలో ఉన్న భాగ్యాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉండి దశాభుక్తులు జరిపినప్పుడు జాతకుడికి ఆకస్మిక అదృష్టం నిశ్చయంగా ఉంటుంది. ఇది ఏ రూపంలోనైనా రావచ్చు. మీరు ఆ అదృష్టాన్ని పొందడానికి ఏ ప్రయత్నము చేయకున్నా దొరికేదే ఆకస్మిక అదృష్టం. అది కాక నేను హార్డ్ వర్క్ చేసి ఉన్నత స్థితికి వచ్చాను అనేది ఈ కేటగిరీకి రాదు. ఆ విధంగా లెక్కించి చూచినప్పుడు మేషలగ్న జాతకులకు 6వ స్థానంలో గురు భగవానుడు ఉన్నా, 8వ స్థానంలో గురు భగవానుడు ఉన్నా ఆకస్మిక అదృష్టం అని తీసుకోకూడదు. ఎలా అంటే 6వ స్థానం గురువుకు శత్రుస్థానం, 8వ స్థానం మిత్రస్థానం అనే స్థితి కాబట్టి పర్వాలేదు అనవచ్చు. అది 12వ స్థానంలో అయితే స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి మేషలగ్న జాతకులకు 8వ స్థానంలో లేదా 12వ స్థానంలో గురు భగవానుడు ఉన్నప్పుడు ఆకస్మిక అదృష్టాన్ని తన దశాభుక్తుల కాలంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు భాగ్యాధిపతి శని భగవానుడు 12వ స్థానంలో నీచమవుతారు. అయితే అదే శని భగవానుడు 6వ స్థానంలో ఉచ్చం అవుతారు కాబట్టి 6వ స్థానంలో ఉన్న 8వ స్థానమైన ధనుస్సులో సమం అనే స్థితిని పొందుతారు కాబట్టి ఈ స్థానంలో శని భగవానుడు ఉన్న ఆకస్మిక అదృష్టాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇక మిథున లగ్న జాతకులకు కూడా భాగ్యాధిపతి శని భగవానుడే కాబట్టి 6వ స్థానమైన వృశ్చికంలో శత్రుస్థానం అనే స్థితిలో ఉంటారు. 8వ స్థానంలో స్వంత రాశి అనే స్థితి, 12వ స్థానంలో అతిమిత్ర స్థానం
సమ ఉచ్చం అనే స్థితిలో ఉంటారు కాబట్టి ఒక మిథున లగ్న జాతకులకు శని భగవానుడు 8, 12 స్థానాలలో ఉంటే సడన్ అదృష్టాన్నిచ్చే అవకాశాలు ఉంటాయి. కర్కాటక లగ్న జాతకులకు గురువు భాగ్యాధిపతి. ఈ గురువు 6వ స్థానంలో స్వంత రాశి అనే బలం కలిగి ఉంటారు. అష్టమ స్థానమైన కుంభంలో స్థిర రాశిలో ఉన్నారు అనే స్థితి, 12వ స్థానమైన మిథునంలో కూడా పర్వాలేదు అని చెప్పవచ్చు. అయితే కర్కాటక లగ్న జాతకులకు గురువు 6వ స్థానంలో ఉంటే ఆకస్మిక అదృష్టాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సింహ లగ్న జాతకులకు భాగ్యాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉచ్చం అవుతారు కాబట్టి సింహ లగ్న జాతకులకు కుజ దశ కుజభుక్తిలో ఆకస్మిక అదృష్టాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అదే కుజుడు అష్టమ స్థానం అనే మీనంలో ఉంటే కొద్దిగా అవకాశాలు ఉంటాయి. అయితే 12వ స్థానంలో నీచం అవుతారు కాబట్టి అవకాశం ఉండదు. కన్యా లగ్న జాతకులకు భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానం అనే కుంభంలో మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. అష్టమ స్థానంలో సమం అనే స్థితిలో ఉంటారు. 12వ స్థానంలో శత్రుస్థానం అనే స్థితిలో ఉంటారు కాబట్టి కన్యా లగ్న జాతకులకు శుక్రుడు 6వ స్థానంలో ఉంటే ఆకస్మిక అదృష్టం సాధ్యం. తులా లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు. ఈ బుధుడు 6వ స్థానంలో నీచమవుతారు. అష్టమ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 12వ స్థానంలో ఉచ్చ బలాన్ని పొందుతారు కాబట్టి తులాలగ్న జాతకులకు అష్టమ స్థానంలో ఉన్న 12వ స్థానమైన తన ఉచ్చస్థానంలో ఉన్న బుధుడి దశ లేదా భుక్తులు జరిగినప్పుడు ఆకస్మిక అదృష్టం ఉంటుంది. వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు 6వ స్థానంలో సమం అనే స్థితిలో ఉంటారు. అష్టమ స్థానంలో మిత్రస్థానం అనే స్థితిలో పర్వాలేదు అనవచ్చు. 12వ స్థానంలో ఉన్న పెద్ద పవర్ అనేది ఉండదు. అయితే వృశ్చిక లగ్నానికి ఈ 3 స్థానాల్లో చంద్రుడు ఉండి ఆ చంద్రుడు శుక్లపక్ష అష్టమికి తరువాత చంద్రుడిగా లేదా పౌర్ణమి చంద్రుడిగా ఉంటే ఈ 3 స్థానాలలో ఎక్కడ ఉన్నా ఆకస్మిక అదృష్టాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత ధనుస్సు లగ్నానికి భాగ్యాధిపతి రవి. ఈ రవి భగవానుడు 6వ స్థానమనే మేషంలో బలంగా ఉంటారు. అష్టమ స్థానమైన కర్కాటకంలో కూడా బలంగా ఉంటారు. 12వ స్థానమైన వృశ్చికంలో కూడా బలంగా ఉంటారు. ఈ 3 స్థానాల్లో రవి ఉండి శుభగ్రహాల కలయికతో అంటే బుధుడితో, గురువుతో, శుక్రులతో కనెక్ట్ అయి ఉంటే లేదా రవికి నేరుగా సమసప్తమ స్థానంలో చంద్రుడు ఉన్న ఆకస్మిక అదృష్టం నిశ్చయంగా ఉంటుంది. మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు 6వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. అష్టమ స్థానమైన సింహం దుస్థానమైన అతి మిత్రస్థానం. 12వ స్థానం కూడా బుధుడికి 12వ స్థానం పెద్దగా నెగటివ్ అని తీసుకోకూడదు. సో ఈ 3 స్థానాలలో బుధుడు ఉంటే ఆకస్మిక అదృష్టం మీకోసం వేచి ఉందని అర్థం. కుంభలగ్న జాతకులకు శుక్రుడు భాగ్యాధిపతి 6వ స్థానంలో శత్రుస్థానం అనే స్థితిలో ఉంటారు. అష్టమ స్థానంలో నీచ స్థితిలో ఉంటారు. 12వ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. అయితే అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు కరెక్ట్గా నీచ భంగం అనే స్థితిని పొందితే కుంభలగ్నానికి ఆకస్మిక అదృష్టం ఉంటుంది. 12వ స్థానంలో ఉన్న సమం అనే స్థితిలో ఆకస్మిక అదృష్టం ఉంటుంది. మీన లగ్న జాతకులకు భాగ్యాధిపతి కుజుడు 6వ స్థానమైన సింహంలో అతి మిత్రస్థానం అనే స్థితిని, అష్టమ స్థానమైన తులలో సమం అనే స్థితిలోనూ, 12వ స్థానమైన కుంభంలో సమ ఉచ్చం అనే స్థితిలో ఉంటారు. కాబట్టి అతి మిత్రస్థానమైన సింహంలో ఉన్నప్పుడు అధిక ఆకస్మిక అదృష్ట అవకాశాలు ఉంటాయి. ఇక మీ జాతకంలో మీ భాగ్యాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉంటే మీరు ఆకస్మిక అదృష్టాన్ని ఎదురు చూడవచ్చని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.